చేవెళ్ల బీజాపూర్ హైవే రోడ్డు పనుల విస్తరణలో జాప్యం వల్లే రోడ్డు ప్రమాదంలో నిన్న రైతులు చనిపోయారన్న బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం 7 లక్షల పరిహారం ప్రకటించిందని గుర్తు చేసింది. అలాగే మృతుల కుటుంబానికి ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని ప్రకటించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే 10 ఏళ్లుగా రోడ్డు విస్తరణను పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. భూసేకరణకు రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని అన్నారు. బీజాపూర్ హైవే విషయంపై ముఖ్యమంత్రి అధికారులను ఢిల్లీకి పంపించి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసును కొట్టేసే విధంగా ఏర్పాటు చేశారని అన్నారు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ కంటే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. మన్నెగూడ నుంచి అప్ప వరకు ఉన్నటువంటి రోడ్డు దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్లో వేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ అయిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ వేసినాక మరి రకరకాల ఎన్జిఓస్ వచ్చి చెట్లకు కాపాడాలని చెప్పింది. దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ చెట్లను రీప్లేస్మెంట్ చేస్తామని కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కాలయాపనతో ఇన్ని రోజులు పని కాలేకుండే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను పురమాయించి మరి గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు కొట్టేసే విధంగా తీసేసే విధంగా కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎన్జిఓ వచ్చి మళ్ళీ కేసు వేయడం జరిగింది. అయినా కూడా మళ్ళా మరి వాళ్ళని కూడా మెప్పించి దీనికి 28 తారీఖు నాడు శాంక్షన్ ఇచ్చారు. 27కి శాంక్షన్ ఇచ్చారు. 27 నుంచి పని చేసుకోవచ్చు అని ఇచ్చేసి పని కూడా స్టార్ట్ అయింది. పని స్టార్ట్ అయిన దాన్ని ఒట్టికి వచ్చి ఇవాళ ఎవరు కూడా చేయాలని చేయలేదు. అది కాలక్రమేణా మరి టెక్నికల్ ప్రాబ్లం ఏదో అది ఇవాళ ఒక్కరోజు కాదు, గత 10 ఏళ్ళ నుంచి ఎన్నో యాక్సిడెంట్ అయింది, ఎంతోమంది చనిపోతున్నారు. మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. అది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండడం వల్ల కాలేదు. దానికి ఇలా రాజకీయం చేసి ప్రభుత్వం మీద నిందలు మోపడం ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా ప్రభుత్వం వారికి చనిపోయిన వారికి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు 2 లక్షలు మరి వాళ్ళ రైతు బీమా ద్వారా ఇద్దరికి రైతులు ఉన్నారు, వాళ్ళకు రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు వర్తిస్తాయి. ఈ జరిగిన సంఘటనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఈ ప్రాంత వాసులంతా కూడా కలిసి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి కుటుంబంకి 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంట్లో రైతు బీమా కింద కవర్ అయ్యే రైతులు 2 ఉన్నారు, వాళ్ళకి 5 లక్షలు వస్తాయి. నేషనల్ హైవేస్ యాక్సిడెంట్స్ కింద ఒక 2 lakhs రూపీస్ రావడం జరుగుతుంది. ఆ నిధి నుంచి 7 lakhs రూపీస్ వస్తాయి. ఇంకా దాన్ని పెంచాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులు రంగారెడ్డి కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు ప్రభుత్వానికి పోయేటట్టుగా మేము మాట్లాడినాం. ఇప్పుడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న వర్తకులు, కూరగాయలు అమ్ముకునే వర్తకులు, వాళ్ళకు వీలైతే దగ్గరలో ఖానాపూర్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేసి వాళ్ళ యొక్క జీవనం కొనసాగే విధంగా, ఎందుకంటే ఈ యాక్సిడెంట్ మూలంగా వాళ్ళు రోడ్లపైకి రావద్దు పేదవాళ్ళని మేము కలెక్టర్ గారితో ఇద్దరం మాట్లాడినాం. ఇంకా అవసరమైతే మన ఇంతకుముందు మాటల లోపల పెంటన్ అంటుండే ఇక్కడ కూడా మన దగ్గర కూరగాయల రైతు బజార్లో కూడా ఉంది అని చెప్పి కూడా చెప్పారు. అవసరమైతే అక్కడ కూడా పెట్టేట్టుగా కూడా ఆలోచన ఉన్నాం మేము. అయితే ఈ యొక్క విషయం గురించి మీకు అందరికీ కూడా కొద్దిగా బ్రీఫింగ్ ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, గుల్బర్గా ఎంపీగా ఉన్నారు, నా మిత్రుడు ఆయన. అయితే ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ గారికి నేను రిక్వెస్ట్ చేసినట్టు ఏంటంటే, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు అప్పుడు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉండే, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండే, ఈ నేషనల్ హైవేస్ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అయితే తను రిక్వెస్ట్ చేసి అప్పా జంక్షన్ నుంచి మన చెవెల నుంచి పరిగి మీదకి వెళ్ళి ఇది బీజాపూర్ వరకు ఇవ్వాల్సినటువంటి జాతీయ రహదారి, దీనికి శాంక్షన్ ఇవ్వాలంటే అప్పుడు బేసిక్ పర్మిషన్స్ అన్నీ కూడా నేను అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్కి పిలిచిండు. నాతో పాటు ఆంధ్రజ్యోతి విలేకరు మా పరిగి ఆంజనేయులు కూడా ఉండే, మీ మిత్రుడు. మేమిద్దరం అక్కడ ఎయిర్పోర్ట్లో పాత బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంలో ఆయన నన్ను రమ్మని అడిగాను. చాపర్లో హెలికాప్టర్ బస్వ కళ్యాణ్, అది ఎక్కడ పోతుందో తెలియదు, దాన్ని ఎక్కి నేను బస్వ కళ్యాణ్ పోయినా. అక్కడ బస్వ కళ్యాణ్ పోయిన తర్వాత ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదంతా కూడా సబ్జెక్ట్. ఆయనే మాకు బేసిక్ పర్మిషన్స్ ఇచ్చిండు. కానీ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళపైన